తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఏ రోజున స్థాపించబడింది? పంతొమ్మిది వందల 1945 అక్టోబర్ 24. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతిని స్థాపించడం కోసం 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అధికారికంగా స్థాపించబడింది. ప్రతి ఏటా అక్టోబర్ 24ను ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా జరుపుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది మరియు ప్రస్తుతం ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే మూసీ నది ఏ నదికి ఉపనది? కృష్ణా. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే మూసీ నది కృష్ణా నదికి ఉపనది. మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలలో ఉద్భవించి హైదరాబాద్ నగరం గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. హైదరాబాద్ నగరానికి నీటిని అందించే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు ఈ నదిపైనే ఉన్నాయి. భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏది? ఏనుగు. భారత ప్రభుత్వం 2010లో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించింది. దేశంలోని ఏనుగుల సంరక్షణను పటిష్టం చేయడానికి మరియు వాటి ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ గుర్తింపునిచ్చారు. తెలంగాణ హైకోర్టు అధికారికంగా ఎప్పుడు ఏర్పడింది? రెండు 2019 జనవరి 1. తెలంగాణ హైకోర్టు అధికారికంగా 1 జనవరి 2019న ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. దీనిని 1948 ఏప్రిల్ 7న స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య రక్షణ మరియు వ్యాధుల నివారణ కోసం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా ఇది పనిచేస్తుంది. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్య నాటకం? కర్ణాటక. యక్షగానం అనేది కర్ణాటక రాష్ట్రానికి చెందిన అత్యంత ప్రాచుర్యం పొందిన సంప్రదాయ నృత్య నాటక రూపం. ఇది పురాణ గాథలను సంగీతం, నృత్యం మరియు సంభాషణల ద్వారా ప్రదర్శించే ఒక విశిష్టమైన కళారూపం. ఢిల్లీ నగరం ఏ నదీ తీరాన ఉంది? యమున.
ఢిల్లీ నగరం యమునా నది తీరాన విస్తరించి ఉంది. ఇది గంగా నదికి గల ఉపనదులలో అత్యంత పొడవైనది. ప్రసిద్ధ కట్టడాలైన ఎర్రకోట మరియు తాజ్ మహల్ కూడా ఈ యమునా నది ఒడ్డునే ఉన్నాయి. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత కోకిల అని ఎవరిని పిలుస్తారు? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు తన అద్భుతమైన కవిత్వం మరియు స్వరమాధుర్యం కారణంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారత కోకిలగా ప్రసిద్ధి చెందారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా మరియు స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్గా కూడా గుర్తింపు పొందారు. అయితే లతా మంగేష్కర్ గారిని స్వర కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ మ్యూజిక్ అని పిలుస్తారు. బాబు జగ్జీవన్ రామ్ స్మారక చిహ్నాన్ని ఏమని పిలుస్తారు? సమతా స్థల్. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి సమాధిని సమతా స్థల్ అని పిలుస్తారు. ఇది న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ సమీపంలో ఉంది. మిగిలిన వాటిలో శక్తి స్థల్ ఇందిరాగాంధీ, ఏక్తా స్థల్ జ్ఞాని జైల్ సింగ్, అలాగే కర్మభూమి అంటే శంకర్ దయాళ్ శర్మ గార్ల స్మారక చిహ్నాలు. భారతదేశపు మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? సరళా తక్రాల్. భారతదేశపు తొలి మహిళా పైలట్ సరళా తక్రాల్. ఆమె 1936లో కేవలం 21 ఏళ్ల వయసులోనే విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు. మిగిలిన వారిలో దుర్బా బెనర్జీ తొలి కమర్షియల్ పైలట్, అలాగే హరితా కౌర్ డియోల్ వైమానిక దళంలో విమానం నడిపినటువంటి తొలి మహిళ, మరియు భావనా కాంత్ తొలి మహిళా యుద్ధ విమాన పైలట్లలో ఒకరు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ పేరు ఏమిటి? ప్లేయింగ్ ఇట్ మై వే. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రీడా ప్రయాణం మరియు వ్యక్తిగత జీవిత విశేషాలతో రాసుకున్న ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే. మిగిలిన ఆప్షన్లలో సన్నీ డేస్ అనేది సునీల్ గవాస్కర్, ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ అనేది సౌరవ్ గంగూలీ, అలాగే స్ట్రెయిట్ ఫ్రమ్ ద హార్ట్ అనేది కపిల్ దేవ్ గార్ల ఆత్మకథలు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే ప్రసిద్ధ పాట రచయిత ఎవరు? గోరటి వెంకన్న. ఈ సుప్రసిద్ధ పాటను గోరటి వెంకన్న గారు రాశారు. ప్రపంచీకరణ వల్ల గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులను, పల్లెల విచ్ఛిన్నాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించే ఈ పాట ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆయన ప్రస్తుతం తెలంగాణ శాసనమండలి సభ్యునిగా కూడా ఉన్నారు. గీతా రహస్యం గ్రంథ రచయిత ఎవరు? బాలగంగాధర్ తిలక్. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు బర్మాలోని మాండలే జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో గీతా రహస్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. భగవద్గీతలోని కర్మయోగాన్ని విశ్లేషిస్తూ రాసినటువంటి ఈ పుస్తకం ప్రజల్లో భారత స్వాతంత్ర్యకాంక్షను రగిలించడంలో కీలక పాత్ర పోషించింది. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి గారు హిందూ సమాజంలో సంస్కరణల కోసం వేదాల గొప్పతనాన్ని చాటి చెప్పడానికి గో బ్యాక్ టు వేదాస్ అంటే వేదాలకు మరలిపోండి అనే నినాదాన్ని ఇచ్చారు. వేదాలే సకల జ్ఞానానికి మూలమని నమ్మినటువంటి ఆయన తన బోధనలను సత్యార్థ ప్రకాశిక అనే ప్రసిద్ధ గ్రంథంలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? పాలపిట్ట. తెలంగాణ సంస్కృతిలో శుభానికి చిహ్నంగా భావించే పాలపిట్ట అంటే ఇండియన్ రోలర్ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. ప్రజలు దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం విజయానికి సూచికగా భావిస్తారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా చాటిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దాశరథి కృష్ణమాచార్య గారు తన అగ్నిధార కవితా సంపుటిలో ఈ ప్రసిద్ధ వాక్యాన్ని రాశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ఆస్థాన కవిగా కూడా సేవలందించారు. ఆయన రాసిన రుద్రవీణ, మహాంధ్రోదయం వంటి రచనలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్. భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్. దీనిని 1888లో మొదటిసారిగా నిర్వహించారు. దీనికి అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే 5వ పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్గా కూడా ప్రసిద్ధి చెందింది. సరోద్ వాయిద్యంలో ప్రసిద్ధి చెందినటువంటి విద్వాంసుడు ఎవరు? ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ గారు సరోద్ వాయిద్యంలో అగ్రగణ్యులు. మిగిలిన వారిలో హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ అంటే వేణువు, అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయిలో, అలాగే పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ వాయిద్యాలలో ప్రసిద్ధులు. జిల్లా కోర్టులలోని న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం సంబంధిత రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ జిల్లా కోర్టుల న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను మాత్రం భారత రాష్ట్రపతి నియమిస్తారు. 2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ విజేత ఎవరు? భారతదేశం. 2025లో భారతదేశం వేదికగా ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి తమ మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో షెఫాలి వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా, అలాగే దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచారు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్గా
45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ ప్రాక్టీస్ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.